హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మష్రూమ్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా సేమ్ హోటల్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఎలా చేయాలో చూద్దామండి. సో ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించుకోవాలండి. సో దానికోసం 1.5 వరకు ఉల్లిపాయలు తీసుకుని దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మష్రూమ్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని దానిపైన మనకి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా పీల్ తీసేయండి పైన, లేదంటే నార్మల్గానే యూస్ చేసుకోవచ్చు. బట్ మరీ డర్టీగా ఉంటే కనుక పీల్ తీసేసుకోండి. ఈ విధంగా తీసిన వాటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని వేడి నీటిలో ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 1 గ్లాస్ బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో దాన్ని బట్టి నానబెట్టుకోండి. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గ్రేవీ కోసం కడాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని ఓల్ బిర్యానీ మసాలా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయండి. ఆయిల్ వచ్చేసి ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, ఆయిల్ యూస్ చేస్తే సరిపోతుంది బిర్యానీకి. ఓకేనండి. సో ఈ విధంగా ఫ్రై చేసి బాగా త్వరగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందులో 1 లేదా 2 పచ్చిమిర్చి చిలుకలు, అవి బాగా కారంగా ఉంటాయి కాబట్టి సో నేను 2 మాత్రమే వేసానండి. వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వాటిని కూడా త్వరగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ అది వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి. ఓకేనండి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అన్నీ తక్కువగానే తీసుకుంటున్నానండి. సో మీరు ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నారో దాన్ని బట్టి తీసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఓకేనండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసినటువంటి టొమాటో ముక్కలు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఓకేనండి. సో 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. టమాటా ముక్కలు మనకి మగ్గాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి బాగా గడితో బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గిస్తే మనకి టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి. ఓకేనండి. సో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసినటువంటి మష్రూమ్స్ని వేసుకోండి. వేసుకుని వాటిని బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఓకేనండి. సో వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా సరిపడినంత సాల్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఓకేనండి. సో ఇవి మనకి మగ్గాలండి. సో మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మష్రూమ్స్ని మగ్గించుకోండి. ఓకేనండి. సో వెంటనే కారం వేయకూడదండి. సో ముందు మగ్గిన తర్వాతే మనం కారం వేసుకోవాలి. నెక్స్ట్ మనం బిర్యానీ కోసం వేరొక బౌల్లో సరిపడినంత వాటర్ వేసుకోండి. 3 లీటర్స్ వరకు వాటర్ వేసుకుని హోల్ బిర్యానీ మసాలా వేసి అదేవిధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 లేదా 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ అదేవిధంగా కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోండి. నెక్స్ట్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందాక షాజీరా మర్చిపోయానండి, అది కూడా వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి, సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. సో సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి, చాలా ఉప్పుగా ఉండాలి మనకు వాటర్ అనేది. సో ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత వాటర్ని మరిగించుకోండి. నెక్స్ట్ మష్రూమ్స్ అనేవి మగ్గినాయండి. సో అందులో సరిపడినంత కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్, కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. వేసుకొని వాటిని బాగా కలుపుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వేసి వాటిని బాగా కలపండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత నెక్స్ట్ మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సో నేను స్టార్టింగ్ నుంచి వేస్తూ ఉన్నాను కదా, మీకు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకోండి. అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత సో ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకుని వాటిని బాగా తరకలు లేకుండా బాగా కలపండి. ఓకేనండి. సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అస్సలు తరకలు అనేవి ఉండకుండా చూసుకోండి. సో పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. సో స్కిప్ చేయొద్దు. బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి కర్రీని. ఓకేనండి. సో ఈ విధంగా మగ్గిన తర్వాత గరిటతో బాగా కలుపుకొని
కొద్దిగా గ్రేవీ తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. దమ్ చేస్తున్నప్పుడు పైన వేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఓకేనండి. ఈ విధంగా పక్కన పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ చూద్దామండి. సో మనకి ఎసరు బాగా మరుగుతున్నప్పుడు రైస్ అనేది వేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మొత్తం రైస్ అనేది అందులో వేసుకుని మనకి 80-70% వరకు రైస్ని మనం బాగా కుక్ చేసుకోవాలి. ఓకేనండి. సాల్ట్ కూడా మనకి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ని చెక్ చేసుకుని సరిపోకపోతే ఒకసారి వేసుకోండి. సో ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన రైస్ని మనం కర్రీ పైన వేసుకోవాలండి. ఓకేనండి. సో ఈ విధంగా మొత్తం రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకోండి. లాస్ట్లో కొద్దిగా ఉంచుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా వేసుకుని మొత్తం రైస్ని స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. అందులో సగం వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రేవీ పక్కన పెట్టాం కదండి, అది కూడా వేసుకుని స్ప్రెడ్ చేయండి. రిమైనింగ్ రైస్ కూడా వేసుకుని ఓకేనండి. సో ఈ విధంగా రిమైనింగ్ రైస్ కూడా వేసుకుని దానిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి. మీకు కలర్ కావాలనుకుంటే కనుక కొద్దిగా కలర్ని వాటర్లో కలుపుకొని వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఓకేనండి. ఈ విధంగా మూత పెట్టి దానిపైన బరువైనది ప్లేస్ చేసుకోండి. ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు దమ్ చేస్తే సరిపోతుందండి. ఓకేనండి. సో ఫైనల్గా మనకి మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను 1/2 kg వరకు చేశానండి. సో మీరు కేజీ తీసుకుంటే కనుక మష్రూమ్స్ని కూడా ఇంకో 200 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అదేవిధంగా ఉల్లిపాయలు కూడా ఇంకో 2-3 వరకు ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.